క్రీస్తు జన్మలో ఉన్నటువంటి సత్యాల్ని మనము నిరంతరం మాట్లాడుకుంటున్నాం. పాటల ద్వారా క్రిస్మస్లో ఉన్నటువంటి సంతోషాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ క్రీస్తు ఈ లోకంలోకి తండ్రి చేత పంపబడలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి. కుమారుడి లోకానికి వచ్చిన తర్వాత మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఈ లోకంలోకి వెళ్ళి సువార్తని అందించాలి. తండ్రి చిత్తాన్ని కుమారుడు నిర్వర్తించిన రీతిగా కుమారుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రేట్ కమిషన్ని మనం నిర్వర్తించడం అనేటువంటిది ప్రధానమైన లక్షణం. ఈ పర్పస్లో 11వ ఏట వచ్చేటప్పటికే యేసుని గురించి జన్మలో చెప్పినటువంటి ఆయన జన్మలో చెప్పబడినటువంటి మాటల కన్నా ఆయన 11వ ఏట మొట్టమొదటిసారి చెప్పినటువంటి మాట చాలా విలువైంది. మరియా యోసేపును వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని ఏంటి ఇక్కడ ఉన్నావు అనేటువంటి ప్రశ్న చెప్పినప్పుడు నేను నా తండ్రి పని ఉన్నాను అనే సంగతి మీకు. సో యేసు తనకి ఏదైతే పనిని అప్పగించబడిందో తండ్రి చేత ఆ పనిని నేను ఆ పని మీద ఉన్నాను, అలాగే దేవాలయంలో ఉన్నాను అనే విషయాన్ని ఆయన వ్యక్తపరిచాడు. సేవకులైనటువంటి మీకు నేను హెచ్చరించేది ఏంటంటే మనము కూడా వీఆర్ ఇన్ ఫాదర్స్ బిజినెస్. ఆ తండ్రి పని మీదే మనం ఉన్నాం. ఈ పనిని కలిగినటువంటి మనము ఇందాక ప్రేమ్ గారు ఒక మాట వాడారు, ఐడెంటిటీ అనేటువంటిది. మనము తండ్రి పని మీద ఉన్నటువంటి మనము ఎవరి వారము అనేటువంటి ప్రశ్న నేను ఈ దినాన్ని నేను వేసేటువంటి ప్రశ్న కాదు. ఇప్పుడు సమాజంలో మన మీద అంటే పరిచర్యలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మన మీద సమాజంలో మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మీరెవరు? మన ఐడెంటిటీని డ్యూయల్ ఐడెంటిటీ మనం ఉండడం అనేటువంటిది కాదు. మన ఐడెంటిటీ క్రీస్తు వారము, క్రైస్తవులము అనేటువంటి చెప్పవలసినటువంటి అవసరత ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బలంగా కనబడుతూ ఉంది. రీసెంట్గా మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మండల్స్లో కాళ్ళ మండలం కానీ, గుండి మండలం కానీ, ఆక్వీడు మండలం కానీ, భీమవరం కానీ క్రిస్మస్లో నేను అటెండ్ అయినప్పుడు కొంత ఈ విషయాన్ని చాలా బలంగా తెలియజేయడం జరిగింది. మీ ఐడెంటిటీ, మనము క్రీస్తు వారము, క్రైస్తవులము అని చెప్పి నిర్భయంగా చెప్పవలసినటువంటి అవసరత చాలా బలంగా కనపడుతూ ఉంది. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకుని స్వయాన్ని వాక్యంలోనే మనం అందరం బోధించే సత్యం, భూలోకంలో ఎవరైతే మనం క్రీస్తు వారు మనం ఒప్పుకుంటామో పరలోకంలో కూడా క్రీస్తు ఆయన మనం ఒప్పుకుంటాడు అనేటువంటి ఒప్పుకోలకి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు. మనం ప్రప్రదంగా సేవకులైనటువంటి వారు ఈ క్రీస్తు పరిచర్యల్లో, సంఘ పరిచర్యల్లో ఉన్నటువంటి పాస్టోరియల్ రోల్ ప్లే చేస్తున్నాం. మనం ఎవాంజలిస్టుల రోల్ ప్లే చేస్తున్నటువంటి మనం, ప్రీచర్స్గా ఉన్నటువంటి మనం ఒప్పుకోలు మనం క్రీస్తు వారము, ఆయన క్రిస్టియన్ అనేటువంటి చెప్పగలిగేటువంటి ధైర్యం, ఆ ధైర్యాన్ని మీరు పెంపొందించుకోవడానికి పరలోక ఒప్పుకోలు గురించి ఒకటి ఆలోచిస్తే భారతదేశం నుంచి ఇతర దేశాల్లో క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్ గొడవ లేదు. వాళ్ళకి మనకు గొడవ వచ్చిందల్లా మన భారతదేశపు ప్రీచర్స్కి, పాస్టర్స్కే. ఎందుకంటే ఇక్కడ కులము, మతం అనేది మనకు చాలా. పేతురు గారంట పరలోకపు దేవుడి దగ్గర నిలబడ్డారంట. ఒక ముసలావిడి చనిపోయి వస్తుంది, చూశాడంట. చూసిన వెంటనే అడిగిందంట, అయ్యా నేను పరలోకం లోపలికి లోపలికి వెళ్ళొచ్చా అంటే అన్నారంట, ఒక ప్రశ్న వేస్తానమ్మా, ఆ ప్రశ్నకు నువ్వు జవాబు చెప్తే నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నాడంట పేదరు గారు. అయితే లవ్ అనే దానికి నువ్వు స్పెల్లింగ్ చెప్పు అన్నాడంట పేదరు గారు. చాలా సంతోషంగా మొత్తం స్మైలింగ్ ఫేస్తో LOVE అన్నట్ట. చాలా సంతోషం, నువ్వు పరలోకానికి నువ్వు యాక్సెప్ట్ అయిపోయావు. ఒక్క నిమిషం ఇక్కడ నిలబడి నాకు చిన్న పని ఉంది, ఎవరైనా వస్తే నేను నిన్ను ఎలా ప్రశ్నించానో నువ్వు అలాగే ప్రశ్నించు, ఆడ సమాధానం చెప్తే లోపలికి పంపించే అని చెప్పి పేదరు గారు వెళ్ళారంట. ఈ లోపల ఆవిడ ఎక్స్ హస్బెండ్ వస్తున్నారంట.
ఆవిడికి ముందు భర్త వస్తున్నాడు, చూసినాడు. ఇలాంటి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేస్తాడు. ఈ కఠినమైన ప్రశ్న అడగాలని డిసైడ్ అయ్యి దగ్గరికి రాగానే నేను పరలోకం లోపలికి వెళ్ళొచ్చా అని అడిగాడు. ఏంటి మీకు నిలబడ్డామంటే పేతురు నాకు బాధ్యత చెప్పాడు. సరే అడుగు, ప్రశ్న అడుగు, సమాధానం చెప్తాను అన్నాడంట. అయితే నువ్వు చెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పు అందంట. అక్కడతో ఆగిపోయాడు. సేవకులు మనం భారతదేశం నుంచి సేవకులు వెళ్తే ఒకడు ఒప్పుకోలకి పేదరు గారు ఏం ప్రశ్న అడుగుతారో చాలా జాగ్రత్త, మన లోపలికి వెళ్ళాలి అంటే. సో మనం ఒప్పుకోలు, మనం క్రైస్తవ ఒప్పుకోలు మనం కలిగి ఉందాం. ఇంకా ఎలాంటి సమస్యలు వచ్చినా మనం ఫేస్ చేయగలం. దేవుడు